మీకు తెలుసా, మరో 4.6 మిలియన్ ఇయర్స్లో మగజాతి అంతమవుతుందని? దానికి కారణం ఏంటంటే, వీర్యం ఉత్పత్తికి కారణమయ్యే వై క్రోమోజోమ్ రాను రాను చిన్నదవుతూ వస్తుంది. సో అందుకే మగవాడు మరో మిలియన్ ఇయర్స్లో మరుగయ్యా. సో ఈ వై క్రోమోజోమ్ ఎందుకు చిన్నదవుతుంది అని తెలుసుకునే ముందు అసలు క్రోమోజోమ్ల చరిత్ర కొంచెం తెలుసుకుందాం. కొంతమంది మగవాళ్ళుగా మరికొంతమంది ఆడవాళ్ళుగా ఎందుకు పుడతారన్న సంగతి మనకి చాలా కాలం పాటు తెలియకుండా ఉందంటే అది కొంచెం దడ పుట్టించే సత్యం. 1880స్లో క్రోమోజోమ్లను కనుగొన్నారు. వాటిని కనుగొన్న మనిషి చాలా బిజీగా ఉండేవాడు. పేరు అంతకన్నా అట్రాక్టివ్గా ఉంటుంది. హైన్రిచ్ గ్యాట్ఫ్రీడ్ ఫన్ వాల్డయర్ హెడ్జ్. ఇతనొక జర్మన్. తాను కనుగొన్న క్రోమోజోమ్ల గొప్పతనాన్ని ఎవరూ గుర్తించలేదు. ఇంకా చెప్పాలంటే ఎవరూ అర్థం చేసుకోలేదు. మైక్రోస్కోప్ కింద అవి రంగురంగుల కెమికల్స్ని పీల్చుకునే తీరును బట్టి వాటికి అతను క్రోమోజోమ్స్ అని పేరు పెట్టాడు. విమెన్లో 2 జాతుల ఎక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయని, మెన్లో XY క్రోమోజోమ్స్ ఉంటాయని మనకి ఇప్పుడు తెలుసు. బట్ ఈ సంగతి తెలియడానికి చాలా కాలం పట్టింది. సుమారు 19th సెంచరీ ఎండు వరకు కూడా లింగభేదానికి కారణం రసాయనాలలో లేదని, గాలి యొక్క వేడి, ఆకారం, వాతావరణం లేదా తొలి దశలో తల్లి మనోభావాలు ఆడామగ పుట్టడానికి కారణం అని సైంటిస్టులు కూడా అనుకున్నారు. బట్ ఈ అనుకోవడానికి చెక్ పెట్టింది 1891లో హెంకింగ్ అనే సైంటిస్ట్. ఇతను 9 టెస్టికల్స్ను పరిశీలిస్తుంటే అక్కడొక అసాధారణ లక్షణం కనిపించింది. అతను గమనించిన అన్ని స్పెసిమన్స్లోనూ ఒక క్రోమోజోమ్ మిగతా వాటికి వేరుగా ఉంది. సో అది అంతుపట్టకుండా ఉంది కాబట్టి హెంకింగ్ దానికి ఎక్స్ అనే పేరు పెట్టాడు. అతను క్రోమోజోమ్కి ఎక్స్ అనే పేరు పెట్టాడు, కానీ ఆ ఎక్స్ క్రోమోజోంపై అంత ఆసక్తి లేక సముద్ర చేపల రకాల మీద సర్వే చేసే ఉద్యోగం చేశాడు. సో అలా 14 ఇయర్స్ గడిచిపోయిన తర్వాత స్టీవెన్స్ అనే ఆమె పురుగుల మీద ప్రయోగం చేస్తుండగా ఆమెకు కూడా ఒంటరి క్రోమోజోమ్ కనిపించింది. అంతకంటే ముఖ్యంగా ఆమెకు ఆ క్రోమోజోమ్కు లింగభేదానికి సంబంధం ఉందని తోచింది. సో వెంటనే దాన్ని ఆమె వై క్రోమోజోమ్ అంది. నిజానికి XY క్రోమోజోములు ఆ లెటర్స్ ఆకారంలో ఉన్నట్టు చూపిస్తారు. అయితే చాలా వరకు అవి ఏ అక్షరం ఆకారంలోనూ ఉండవు. కణ విభజన టైంలో X క్రోమోజోమ్ కొంతసేపు X ఆకారంలోకి వస్తుంది. బట్ మిగతా సెక్స్కి సంబంధం లేని అన్నీ కూడా ఆ ఆకారంలోకి వస్తాయి. అయితే చరిత్రకేసి ఒక్కసారి చూస్తే క్రోమోజోములపైన రీసెర్చ్ అంత ఈజీగా సాగలేదు. అవి మామూలుగా ఉన్నంత కాలం కణం కేంద్రకంలో ముద్ద కట్టుకుని ఉండిపోతాయి. దాంతో తేడా తెలియదు. వాటిని విడివిడిగా గమనించాలంటే కణ విభజన జరుగుతున్న క్షణంలో తాజా కణాలు పట్టుకోవాలి. బట్ అదంత ఈజీ కాదు. ఇక సెల్ బయాలజీ మీద రీసెర్చ్ చేసేవాళ్ళు ఉరికంబం పక్కనే ఉంటూ ఎవరిని ఎప్పుడు ఉరితీస్తారా అంటూ కాచు కూర్చునేవాళ్ళు. ఒకవేళ బాడీ దొరికినా ఆ బాడీలోని టెస్టికల్స్ నుంచి క్రోమోజోములను గడ్డ కట్టకముందే తీయాలి. ఒకవేళ తీసినా వాటిని లెక్కించడం చాలా కష్టమయ్యేది. సో ఈ కష్టం మీద 1990 వరకు 24 జతల క్రోమోజోములు ఉంటాయి అనుకున్నారు. బట్ ఆ తర్వాతే తెలిసింది 23 జతలే ఉంటాయని. సో ఇది క్రోమోజోమ్ల కథ. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే, అసలు ఒక అమ్మాయి అబ్బాయి వేరువేరుగా పుట్టడానికి కారణం ఏంటి? SRYగా పిలిచే వై క్రోమోజోమ్ జన్యువు ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇదే పిండదశలో తల్లి కడుపులో ఉన్నప్పుడే టెస్టికల్స్ తయారయ్యేలా సెల్స్ని ప్రేరేపిస్తుంది. అలా పిండదశలో ఉన్నప్పుడు డెవలప్ అయ్యే టెస్టికల్స్ మేల్ హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ తర్వాత ఈ హార్మోన్లే శిశువులో మగ లక్షణాలు, అవయవాలు వచ్చేందుకు కారణం అవుతాయి. అయితే వీర్యాన్ని ఉత్పత్తి చేసే ఈ వై క్రోమోజోమ్ మరొక 4.6 మిలియన్ ఇయర్స్లో మొత్తంగా అంతరించిపోతుందట. ఎందుకంటే ఈ వై క్రోమోజోమ్ చాలా ఆసక్తికరమైంది. చాలా చిన్న ఆకారం కలిగి అందులో 70 జన్యువులు మాత్రమే ఉంటాయి. బట్ ఎక్స్ క్రోమోజోమ్లో 2000 దాకా ఉంటాయి. ఇందువల్లే 16 కోట్ల సంవత్సరాలుగా ఈ వై క్రోమోజోమ్ చిన్నదవుతూ ఉంది. సో ఈ తరుగుదల తీరు ఇలాగే సాగితే మరొక 4.6 మిలియన్ ఇయర్స్లో వై క్రోమోజోమ్ అంతరించిపోతుంది. అంటే దాని అర్థం 4.6 మిలియన్ ఇయర్స్లో మగజాతి అంతరించిపోతుందని కాదు, ఆడ మగ నిర్ణయం చేయగల జీన్స్ మరో క్రోమోజోమ్లోకి మారుతుందని. సో డోంట్ వర్రీ, అప్పటికల్లా మనిషికి పునరుత్పత్తి పద్ధతులను మార్చే శక్తి కూడా వచ్చేస్తుంది. సో దీని గురించి ఆలోచించి నిద్రపాడు చేసుకోవాల్సిన అవసరం లేదు.
దట్స్ ఇట్.